ఒకసారి పరుడు అటువంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తుందని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశించారు. అయితే ఆ మంత్రి పదవి ఇవ్వకపోవడం కొంతమంది డిస్కరేజ్ అయ్యారు. కానీ ఈ రోజున విప్పు పదవి రావడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈవేళ. మరి ఈ పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మన నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా మన కృతజ్ఞతలు తెలియదు మాకు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ గౌరవం మన బుచ్చిబాబు గారికి ఇచ్చారు ఈవేళ. ఆ బుచ్చిబాబు గారికి గౌరవం ఇవ్వటం వల్ల మనం వీళ్ళకి మనం రుణపడి ఉంటాయి. వేళని ముందంజలో ఉంచారు. మన ఈ యొక్క నమ్మకంతో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన శాసనసభ్యుల వారికి ఈ యొక్క విప్పు పదవిని ఇచ్చారో దానికి అందం తీసుకొచ్చేలాగా మన బుచ్చిబాబు గారు చేస్తారని మా అందరితో గట్టి నమ్మకంతో ఉన్నాం. ఇదే పునాదితోటి రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త మంత్రివర్గం ఏర్పడినప్పుడు మా యొక్క ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే ఈ కోనసీమ జిల్లాలో మన నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలాగా తీసుకొస్తారు. అదే విధంగా ఈ మంత్రి పదవి ఇవ్వడం వలన రాష్ట్రంలో ఏ శాఖ ఇచ్చినప్పటికీ ఆ యొక్క పదవికి వన్ని తెచ్చేలా చేసేటటువంటి గుండె ధైర్యం, నీతి, నిబద్ధత ఆయన అభివృద్ధిని గుర్తించి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ విప్పుగా ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని అందరం ఆశించాము. కానీ ఆ పదవి రాకపోవడం మాలో నిరాశ నిస్పృహలకు లోనైపోయాం మేము అందరమనే. కానీ ఈ రోజు ఆయన విప్పుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత మేము సంతోషంగా ఉన్నాం. కానీ ఈ పదవి కూడా ఆయనకి సరిపోదని మేము ఆకాంక్షిస్తున్నాము. ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి నెక్స్ట్ టైం తప్పకుండా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నామండి. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే మటుకి మన బుచ్చిబాబు గారు అయితే నాకు పదవి కావాలి మటుకు ఏ రోజు అడగడం జరగలేదు. ఎందుకంటే ఆ రోజున మన కేబినెట్ విస్తరణలో భాగంగా మన భారీగా అందరూ కూడా మన తరలు వెళ్ళాం. మన విజయవాడలో అన్ని హోటల్స్ అన్ని తీసుకొని అందరూ కూడా మనతో మన కూటమి నాయకులు అందరూ కూడా మన తరలు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే మన కేబినెట్ లో మన పేరు లేదో ఆ పేరు లేకపోయేటప్పటికీ కూడా ఎవరు ఆ రోజు మనకి ఎవరు కూడా ఒక్క కారు కూడా లేదు, అన్ని కార్లు కూడా తిరిగి ప్రయాణం అయిపోయి అందరూ వెనక్కి వచ్చేయడం జరిగింది, అందరూ నిరుత్సాహంగా. ఈవేళ ఏంటంటే మళ్ళీ ఏదో ఆశగా మళ్ళీ ప్రకటన జరిగింది. మళ్ళీ త్వరలో కూడా మళ్ళీ కేబినెట్ లో కూడా చోటు కల్పిస్తారని కూడా ఆశిస్తూ మరి త్వరలో కూడా మరి సాయి గారు కూడా మరి రాష్ట్ర మనకి ఎన్ని కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ నుంచి అయినా సరే చైర్మన్ హోదా కల్పించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం.